బీయింగ్ ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కింద అడుగుతున్నాను. మీరు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారు సార్. వచ్చిన తర్వాత కూడా మీ లైఫ్ ఏమీ డౌన్ గ్రేడ్ ఏమీ అయిపోలేదు. మీకు మంచి మంచి సినిమాలు చేశారు, మంచి మంచి క్యారెక్టర్స్ పడినాయి. మీరు కూడా ఇప్పుడు అంటే మొన్నటి వరకు టీవీలో చేసిన ఇప్పుడు దీనిలోకి వచ్చారు. అంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఒక కంప్లైంట్ ఉంటుంది, అది ఎంతవరకు నిజమో చెప్పండి, ఆ వ్యూ పాయింట్ ఏంటో చెప్పండి. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత కెరీర్ ఆగిపోతుంది అనే ఒక మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. నాకైతే అదే వినిపిస్తూ ఉంటుంది. మీ ఇద్దరు ప్రూవెన్ ఎగ్జాంపుల్స్ అది కాదు అని చెప్పేసి. సో ఎక్కడ వస్తుంది అంటారు తేడా? డిపెండ్స్ అండి, ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్ మీద చాయిసెస్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ నేను అంతకుముందు టెలివిజన్ చేసేవాడిని. ఆఫ్టర్ బిగ్ బాస్ నేను మూవీస్ ట్రై చేశాను, మూవీస్ చేస్తున్నాను, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాను, బిజీగా ఉన్నాను. బట్ నాకైతే వర్క్ అయింది. అంటే ఇట్ డిపెండ్స్, ఒక్కొక్కరు మైండ్ సెట్ అండ్ ఒక్కొక్కరు చాయిసెస్ బట్టి ఉంటుందేమో. నాకు వర్క్ అయింది. అంటే మీరు అడిగిన దానికి ఇండివిజువల్గా ఆలోచిస్తే బిగ్ బాస్కి వెళ్ళి దేని గురించి అంటే నేను ఒక ఇండివిజువల్గా బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇది జరగాలి, ఇది జరుగుతుంది అని నా ఊహలు తప్పైతేనే ఆ మాట వస్తుందేమో అని నా ఫీలింగ్. నాకు తెలిసి బిగ్ బాస్కి నేను వెళ్ళిన కారణం, నాకు జరిగిన పరిణామం ఇంకెవరికి జరగకూడదని నా ఫీలింగ్. ఏంటిది అది? నేను డైరెక్ట్గా తెలిసిన వాళ్ళు నా గురించి అనుకుంటున్న దానికి, నేను తెలియని వాళ్ళు డైరెక్ట్గా తెలియని వాళ్ళు నా గురించి అనుకుంటున్న దానికి సంబంధం లేదు. అప్పుడు అంటే ఎంత ఘోరంగా ఉండేదంటే, ఓకేరా ఇంకా నీకు తెలిసిన వాళ్ళు నీకు 500 మంది ఉన్నారా, ఓకే వాళ్ళే నీ ప్రపంచం, నువ్వు బయటికి వెళ్ళి ఇప్పుడు నేను ఇది కాదు నేను అది కాదు నువ్వు చెప్పుకొని నీ ఇమేజ్ కరెక్షన్ నువ్వు చేసుకొని ఇదంతా అవ్వని పంచాయతీ, ఇది లైట్ తీసుకో, బీ హ్యాపీ, పీపుల్ హూ నో యూ కదా చాలు. ఇంకా ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు బిగ్ బాస్కి వెళ్తే బయటకు వచ్చిన తర్వాత వాట్ పీపుల్ థింక్ ఆఫ్ మీ దెన్ ఇమీడియట్లీ అనేది కంప్లీట్ చేంజ్ ఓవర్ ఆపోజిట్, అసలు డైరెక్టింగ్ ఆపోజిట్. అంటే అంటే ఆడు ఇప్పుడు మామూలుగా ఏదైనా తప్పు చేశాడేమో ఆర్ వీడిలాగా ఆడలాగా అని అంటే అవునరా అయితే ఏంటి మావాడు ఆడు మాకంటే ఇష్టం అనే దాకా వచ్చేసింది అది ఆపోజిట్. సో ఐ డోంట్ థింక్ దట్ హ్యాపెన్ టు ఎనీబడి. అంటే ఆ రేంజ్లో అంటే మేబీ అంటే అదే అంటున్నా నా ఇంటెన్షన్ అది. సో కెరీర్ వైజ్ అంటారా అంటే వీళ్ళు చాలామంది ఏదో అయిపోద్దేమో అని అనుకొని అది అవ్వకపోవడం వల్ల ఆ మాట అనుకుంటున్నారేమో అని. బిగ్ బాస్ ఏంటండి మీరేంటో జనాలకి చూపిస్తుంది అది. ఇప్పుడు అదే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు రా అబ్బాయి నవదీప్ నువ్వు ఏంటి బిగ్ బాస్లోకి ఎందుకు వచ్చావు అంటే, ఏమండి నేను పలానా వాడినండి, నేను ఇలాంటి వాడినండి అని చెప్పి లోపలికి వెళ్తాం. అది నువ్వు చెప్పింది నిజమా కాదా అనేది మ్యాచ్ చేసి బయటికి పంపిస్తాను. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి, ఇప్పుడు నేను ఎలాంటి వాడినని మీరు నన్ను అడిగితే నేను ఎలాంటి వాడినని మీరు అనుకోవాలో నేను అది చెప్తా, నేను ఎలాంటి వాడినో చెప్పను. ఎందుకు చెప్తాను, నేను చెప్పాను అనుకుంటా, బట్ దట్స్ నాట్ వాట్ ఐ యామ్ ఆర్ వాట్ ఐ బిలీవ్ దట్ ఐ యామ్. వాడిని తీసుకెళ్ళి సోషల్ నార్మ్స్లోంచి బయట పెట్టి వాడికి తిండి లేకుండా నిద్ర లేకుండా నువ్వు గెలిస్తే నీకు ఇది వస్తుంది సో నువ్వు పోటీ పడాలి అని వాడిని హింసించినప్పుడు వాళ్ళలోనే యానిమల్ ఇన్స్టింక్ట్ బయటకు వస్తుంది. అదే బిగ్ బాస్. దట్ ఈస్ ద ఫిలాసఫీ, కాన్సెప్ట్ ఆఫ్ ద బిగ్ బాస్. దట్ ఈస్ ద ఫిలాసఫీ. నౌ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. నేను వెళ్ళినప్పుడు కూడా ఏంటిరా ఇది నేను ఎప్పుడు చూడలేదు, దాని ముందు చూడలేదు, దాని తర్వాత ఓకే ఊరికే టైంపాస్ చూసాను కానీ నాది నేను చూసుకోవడానికి సరిపోలేదు. మనకి వచ్చిన తర్వాత మళ్ళీ తీసారు అది. ఇప్పుడు అంత రోజు అదో పంచాయతీ ఎక్కడ ఉంది పెట్టలేదు ఏంటి. సరే నాకు తెలియదు అదేంటి, అరే ఏంట్రా అంటే ఏం లేదు అబ్బాయి నువ్వేంటో తెలుస్తుంది అని. నేనేంటో తెలియదు ఏంటి ఎలా తెలుస్తుంది, లేదు నువ్వు వెళ్ళు, నీకు నా ఫ్రెండ్ ఒకడు వాడే కన్విన్స్ చేశాడు, అరే నవ్ ఈజ్ ద రైట్ టైం రా నీకు వెళ్ళు అన్నాడు. దేనికి వెళ్ళాలరా మనం టీవీలో ఉండి మనం చేయడం ఏంటి అది ఇది అంటే, లేదు నీకు అర్థం కావట్లేదు, వాడు హిందీలో బాగా చూస్తాడు, ఎవడు ఎలాంటి వాడో తెలుస్తుందిరా నీకు, ఇప్పుడు నీకు బాగా కావాల్సిన దట్ వాజ్ ఎ ఫినామినల్ థింగ్ దట్ హ్యాపెండ్. ఆర్ఎల్సీ నేను ఇంకా చాలా చిరాకు ఉండేది జీవితం. సో అది జరిగింది.